హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రత్నం. ఈ వీడియోలో మనము కెమిస్ట్రీ పార్ట్కి సంబంధించి 100 ఇంపార్టెంట్ బిట్లు మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఈ బిట్లు అనేవి మనకు ఖచ్చితంగా టెట్ మరియు డిఎస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోకి మీరు హైప్ అయితే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇందులో మనం ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే పదార్థం మరియు దాని స్వభావం, మ్యాటర్ అండ్ ఇట్స్ నేచర్. సో ఈ టాపిక్ కి సంబంధించి కొన్ని బిట్లు మనం ఇక్కడ చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్, పదార్థం యొక్క 4వ స్థితి ఏది? పదార్థం యొక్క 4వ స్థితి ఇక్కడ 3 ఇచ్చినాడు చూడండి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా. సో ఇక వీటిలో 4వ స్థితి ఏమవుతుంది? ఆప్షన్ డి, ప్లాస్మా. సో ఇది 4వ స్థితి అవుతుంది. ప్లాస్మా అనేది అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే అయనీకరణం చెందిన వాయువు. సూర్యుడు మరియు నక్షత్రాలు ఈ స్థితిలోనే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2, ఘన పదార్థం వేడి చేసినప్పుడు ద్రవంగా మారకుండా నేరుగా వాయువుగా మారే ప్రక్రియ ఏది? సో ఇక్కడ మనకు మెల్టింగ్, ఎవాపరేషన్, ఫ్రీజింగ్, సబ్లిమేషన్. సో ఇక్కడ మనకు తెలుగులో కూడా ఇచ్చున్నారు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, ఉత్పతనం అంటే సబ్లిమేషన్. ఇక్కడ సాలిడ్స్ అనేటివి డైరెక్ట్ గా గ్యాస్ గా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, మనం రీజన్ గా తీసుకుంటే ఉత్పతనం అనేది ఘన పదార్థం అంటే ఇక్కడ మనకు కర్పూరం కావచ్చు, నాప్థలిన్ బాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేరుగా వాయువుగా మారే ప్రక్రియనే మనం ఏమంటామంటే సబ్లిమేషన్, ఉత్పతనం అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 3, పరమాణువు, దీన్ని మనం ఏమంటాము? ఆటము. పరమాణువు యొక్క కేంద్రంలో ఉండే కణాలు ఏవి? సో ఇక్కడ మనము ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు మాత్రమే. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. సో దీనికి రీజన్ కానీ తీసుకుని చూడండి, పరమాణువు కేంద్రకం ధనావేశం గల ప్రోటాన్లు మరియు ఆవేశం లేని న్యూట్రాన్లు కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, ఒక మూలకం అంటే ఇక్కడ మనం ఎలిమెంట్ అంటాము. ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య, దీన్ని మనం అటామిక్ నంబర్, దేనిని సూచిస్తుంది? ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య దేనిని సూచిస్తుంది? కేంద్రకంలోని న్యూట్రాన్ల సంఖ్య, కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య మొత్తం, పరమాణు ద్రవ్యరాశి, దీన్ని మనం అటామిక్ మాస్ అంటాము. సో దీనికి రైట్ ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి, కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య. సో పరమాణు సంఖ్య అనేది పరమాణులో ఉండే ప్రోటాన్ల సంఖ్యకు సమానం. ఇది మూలకం యొక్క గుర్తింపు. క్వశ్చన్ నెంబర్ 5, రసాయన సంయోగంలో పాల్గొనే కణాలు ఏవి? ఇక్కడ కెమికల్ కాంబినేషన్లో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు కేంద్రకం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, ఎలక్ట్రాన్లు. సో దీనికి రీజన్ కానీ తీసుకుంటే చూడండి, పరమాణు యొక్క బాహ్య కర్పంలో ఉండే ఎలక్ట్రాన్లు మాత్రమే రసాయన బంధం అంటే కెమికల్ బాండ్లో పాల్గొంటాయి అన్నమాట. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం వీటిని. క్వశ్చన్ నెంబర్ 6, ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశి సృష్టించబడదు, నాశనం చేయబడదు. ఈ నియమం ఏది? స్థిర నిష్పత్తి నియమం, బహుళ నిష్పత్తి నియమం, ద్రవ్య నిత్యత్వ నియమం, పరమాణు సిద్ధాంతం. వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, ద్రవ్య నిత్యత్వ నియమం. సో దీన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటాము. ఫ్రెంచ్ శాస్త్రవేత్త లావోయిజర్ ప్రతిపాదించిన ఈ నియమం ప్రకారం రసాయన చర్యలో ఉత్పత్తి అయిన ద్రవ్యరాశి చర్యలో పాల్గొన్న ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7, సాధారణ ఉప్పు యొక్క రసాయన ఫార్ములా ఏది? సో దీన్ని మనం కామన్ సాల్ట్ అంటాము. H2O, CO2, KCl, NaCl. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, NaCl. సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం సోడియం క్లోరైడ్, NaCl. క్వశ్చన్ నెంబర్ 8, నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది? సోడియం క్లోరైడ్, సున్నపరాయి, క్లోరిన్, అమ్మోనియా. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, క్లోరిన్. సో క్లోరిన్ నీటిలోని హానికరమైన బ్యాక్టీరియాను మరియు సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 9, ఇత్తడి, దీనిని మనం బ్రాస్ అంటాము. ఇత్తడి దేని యొక్క మిశ్రమం? మిశ్రమం అంటే ఇక్కడ అలాయ్. ఐరన్ మరియు కార్బన్, అల్యూమినియం మరియు మెగ్నీషియం, రాగి మరియు జింక్, రాగి మరియు తగరం అంటే టిన్ అంటాము. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, రాగి, దీన్ని కాపర్ అంటాము, జింక్. ఇత్తడి అనేది రాగి అంటే కాపర్ మరియు జింక్ల మిశ్రమం. క్వశ్చన్ నెంబర్ 10,
విద్యుత్తును బదిలీ చేయగల ఏకైక అలోహం అంటే నాన్ మెటల్ ఏది? సల్ఫర్, ఫాస్ఫరస్, అయోడిన్, గ్రాఫైట్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి గ్రాఫైట్. గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క ఒక రూపాంతరం. దీన్ని మనం అలోట్రోప్ అంటాము. ఇది అలోహం అయినప్పటికీ దీనిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల వల్ల విద్యుత్తును బదిలీ చేయగలదు. అంటే ఇది గుడ్ కండక్టర్ అని చెప్తాము. ఇప్పుడు మనం కెమిస్ట్రీలోనే ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అంటే యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. సో దీనికి సంబంధించి కొన్ని బిట్స్ మనం ఇక్కడ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 11. ఆమ్లాలు రుచికి ఎలా ఉంటాయి? అంటే యాసిడ్స్ అనేటివి టేస్ట్కి ఎలా ఉంటాయి? చేదు, ఉప్పగా, పుల్లగా, తీయగా. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఆప్షన్ సి పుల్లగా ఉంటాయి. సో ఆమ్లాలు H+ అయాన్లు కలిగి ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 12. pH స్కేల్ పై తటస్థ విలువ న్యూట్రల్ వాల్యూ ఎంత? 0, 14, 1, 7. సో దీనికి రైట్ ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ డి 7. pH స్కేల్ పై 7 అనేది తటస్థ ద్రావణాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ స్వచ్ఛమైన నీరుకి మాత్రమే. 7 కంటే తక్కువగా ఉంటే ఆమ్లమని, 7 కంటే ఎక్కువగా ఉంటే క్షారమని మనం గుర్తించాలి. క్వశ్చన్ నెంబర్ 13. జీర్ణాశయంలో ఉండే ఆమ్లం ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. సో జీర్ణాశయంలో పాల్గొనడానికి మరియు హానికరమైన బ్యాక్టీరియాలను చంపడానికి జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14. ఎరుపు లిట్మస్ పేపర్ను నీలి రంగులోకి మార్చేవి ఏవి? ఆమ్లాలు, క్షారాలు, తటస్థ పదార్థాలు, లవణాలు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి క్షారాలు, బేసెస్. సో దీనికి రీజన్ గా తీసుకుంటే చూడండి, క్షారాలు OH- అయాన్లను విడుదల చేస్తాయి మరియు ఎరుపు లిట్మస్ పేపర్ను నీలం రంగులోనికి మారుస్తాయి. ఆమ్లాలు నీలం లిట్మస్ను ఎరుపు రంగుగా మారుస్తాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 15. సబ్బులు మరియు డిటర్జెంట్లు తయారీలో ఉపయోగించే క్షారం ఏది? కాల్షియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ దీన్ని మనం కాస్టిక్ సోడా అని కూడా అంటాము. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ అనేది సబ్బుల తయారీలో ఉపయోగించే ఒక బలమైన క్షారం. ఇప్పుడు మనము లోహాలు మరియు అలోహాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్కి సంబంధించి కొన్ని బిట్లు తీసుకుందాం ఇందులో. క్వశ్చన్ నెంబర్ 16. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? సోడియం, అల్యూమినియం, మెర్క్యూరీ, ఐరన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి మెర్క్యూరీ, పాదరసం అని అంటాము. సో పాదరసం థర్మామీటర్లో ఉపయోగించే ఒక లోహం. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 17. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే అలోహం నాన్ మెటల్ ఏది? క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్, కార్బన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి బ్రోమిన్. బ్రోమిన్ అనేది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక అలోహం. క్వశ్చన్ నెంబర్ 18. లోహాలను సులభంగా సన్నని రేకులుగా మార్చగలిగే లక్షణం ఏది? తీగలుగా సాగే గుణం, దీనిని మనం డక్టిలిటీ అంటాము. కాఠిన్యం హార్డ్నెస్, సాగుదల మ్యాలబిలిటీ, ధ్వని ఉత్పాదకత సోనోరస్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి సాగుదల, దీనిని మనం మ్యాలబిలిటీ అని అంటాము. సాగుదల అంటే లోహాలను దెబ్బలు కొట్టి సన్నని రేకులుగా మార్చగలిగే గుణం, అంటే బీటింగ్ అని అంటాము. ఉదాహరణకు అల్యూమినియం రేకులు, ఓకే, షీట్స్గా మార్చుతాం అన్నమాట వీటిని. క్వశ్చన్ నెంబర్ 19. లోహాలకు గాలితో తుప్పు పట్టకుండా రక్షణ కల్పించడానికి పూతగా ఉపయోగించే లోహం ఏది? దీన్ని మనం కరోజన్ అని అంటాము. రాగి, సీసం దీన్ని లెడ్ అంటాము. జింక్, వెండి. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి జింక్. జింక్తో ఇనుముకు పూత పూయడాన్ని గాల్వనైజేషన్ అంటారు. ఇది తుప్పు పట్టకుండా రక్షిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20. రాకెట్ ఇంధనంగా మరియు రబ్బర్ వల్కనైజేషన్లో ఉపయోగించే అలోహం ఏది? ఫాస్ఫరస్, క్లోరిన్, సల్ఫర్, నైట్రోజన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి సల్ఫర్. సల్ఫర్ రబ్బరుకు గట్టిదనాన్ని ఇవ్వడానికి వల్కనైజేషన్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం కొన్ని ఇంకా ఇంపార్టెంట్ కెమికల్స్ కూడా కొన్ని చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 21. పొడి మంచు డ్రై ఐస్ అని దేనిని అంటారు? ఘన నీరు, ద్రవ నైట్రోజన్, ఘన కార్బన్ డైఆక్సైడ్, ఘన అమ్మోనియా. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది?
ఆప్షన్ సి ఘన కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్ CO2 అని అంటాం దీన్ని. ఓకే, సో దీనికి రీజన్ కానీ తీసుకుంటే ఘన CO2ను ఉత్పతనం చెంది నేరుగా వాయువుగా మారుతుంది, అందుకే దీనిని పొడి మంచు అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 22, బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి? సోడియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్స్ ఏమవుతుంది? ఆప్షన్ సి సోడియం బైకార్బోనేట్. సో బేకింగ్ సోడాను ఆహార పదార్థాలను మెత్తగా చేయడానికి ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 23, సిమెంట్ తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థం ఏది? సోడియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, సున్నపరాయి, జింక్ ఆక్సైడ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్స్ ఏమవుతుంది? ఆప్షన్ సి సున్నపరాయి. సున్నపరాయి కాల్షియం కార్బోనేట్ సిమెంట్ తయారీలో ప్రధానంగా వాడే ముడి పదార్థం. క్వశ్చన్ నెంబర్ 24, మద్యంలో ఉండే ప్రధాన కర్బన సమ్మేళనం ఏది? దీన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్ అంటాము. మీథేన్, ప్రోపేన్, బెంజన్, ఇథనాల్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి ఇథనాల్. సో ఇథనాల్ అనేది పానీయాలను ఉపయోగించే ఆల్కహాల్ రకం. క్వశ్చన్ నెంబర్ 25, జీవ ఇంధనం బయోఫ్యూయల్ తయారీలో ఉపయోగించే మొక్క ఏది? వేప, తులసి, జెట్రోఫా, రాగి. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి జెట్రోఫా. జెట్రోఫా వంటి మొక్కల నుండి నూనెని తీసి బయోడీజిల్ వంటి జీవ ఇంధనాలను తయారు చేస్తారు. ఇప్పుడు మనం కొన్ని కెమికల్ రియాక్షన్స్ అండ్ కెమికల్ బాండ్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాము. ఇందులో క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. రసాయన బంధాలు ఏర్పడటంలో దేనిని బదిలీ చేయటం జరుగుతుంది? కేంద్రకం, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు. సో దీంట్లో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి ఎలక్ట్రాన్లు. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. అయానిక బంధంలో ఎలక్ట్రాన్ బదిలీ మరియు సంయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్ల భాగస్వామ్యం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అయానిక్ బాండ్లో వచ్చేసరికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతాయి, కోవలెంట్ బాండ్స్లో వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ అనేవి మ్యూచువల్ షేరింగ్ అనేది జరుగుతుంది. 27, ఒక సమ్మేళనం దేనిని ఉపయోగించి పరమాణువును స్థిరంగా ఉంచుతుంది? వాన్ డెర్ వాల్ బలాలు, రసాయన బంధాలు, అయస్కాంత బలాలు, గురుత్వాకర్షణ. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి రసాయన బంధాలు. రసాయన బంధాల ద్వారా పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి ఉండి సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి, అంటే కాంపౌండ్ని ఏర్పరుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 28, పండ్లను కృత్రిమంగా పక్వానికి రిపెనింగ్ అని అంటాము తీసుకురావడాన్ని ఉపయోగించే వాయువు ఏది? మీథేన్, ప్రోపేన్, ఎథిలిన్, కార్బన్ డైఆక్సైడ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి ఎథిలిన్. ఎథిలిన్ మొక్కలలో తొందరగా పండ్లను పక్వానికి తీసుకువచ్చే హార్మోన్. దీన్ని కృత్రిమంగా ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 29, ఏదైనా ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి శక్తిని విడుదల చేసే ప్రక్రియనే ఏది? ఏదైనా ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి శక్తిని విడుదల చేసే ప్రక్రియ ఏది? రిడక్షన్, రసాయన బంధం, దహనం దాని కంబర్షన్, వినియోగం డీకంపోజిషన్ అంటాము. సో దీనికి మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి కంబర్షన్ దహనం అని అంటాము. దహనం అనేది ఒక పదార్థం ఆక్సిజన్తో వేగంగా చర్య జరిపి వేడి మరియు కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. దీనిని మనం కంబర్షన్ రియాక్షన్స్ అని కూడా అంటాము. క్వశ్చన్ నెంబర్ 30, నీరు ఆవిరిగా మారడం ఏ రకమైన మార్పు? రసాయన మార్పు, భౌతిక మార్పు, రసాయన మరియు భౌతిక మార్పు, దహనం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్స్ ఏమవుతుంది? ఆప్షన్ బి భౌతిక మార్పు, ఫిజికల్ చేంజ్ అని అంటాము. సో నీరు ఆవిరిగా మారినా దాని రసాయన రూపం H2O మారదు, కేవలం స్థితి మారుతుంది, అందుకే ఇది భౌతిక మార్పు. ఇప్పుడు మనం అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి కొన్ని బిట్లు తీసుకుందాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 31, న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రొథర్ఫోర్డ్, జేజే థామ్సన్, జేమ్స్ చాడ్విక్, నీల్స్ బోర్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి జేమ్స్ చాడ్విక్. జేమ్స్ చాడ్విక్ 1932లో కేంద్రకంలో ఉండే న్యూట్రాన్ను కనుగొన్నారు. క్వశ్చన్ నెంబర్ 32, ఐసోటోపులు దేనిలో తేడాను కలిగి ఉంటాయి? ప్రోటాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య, పరమాణు సంఖ్య. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి న్యూట్రాన్ల సంఖ్య. ఐసోటోపులు ఒకే మూలకానికి చెందినవి కాబట్టి వాటి ప్రోటాన్ల సంఖ్య అంటే పరమాణు సంఖ్య సమానంగా ఉంటుంది, కానీ వాటి న్యూట్రాన్ల సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్య భిన్నంగా ఉంటుంది. సో వీటిని మనం ఏమంటాము? ఐసోటోపులని అంటాము. క్వశ్చన్ నెంబర్ 33, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం ఎంత?
ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అంటే ఛార్జ్ ఎంత? పాజిటివ్ ఆవేశం లేదు, తటస్థం, రుణావేశం అంటే నెగిటివ్ ఛార్జ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, రుణావేశం, నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ అనేది ఒక ప్రాథమిక కణం, ఇది రుణావేశాన్ని కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 34, పరమాణువుల అమరిక యొక్క అష్టక నియమం ఆక్టెట్ రూల్ దేనికి సంబంధించినది? పరమాణువుల బరువు, బాహ్య కర్పంలో 8 ఎలక్ట్రాన్లు ఉండటం, ప్రోటాన్ల సంఖ్య, రసాయన చర్య వేగం. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, బాహ్య కర్పంలో 8 ఎలక్ట్రాన్లు ఉండటం. సో అష్టక నియమం ప్రకారం పరమాణువులు వాటి బాహ్య కర్పంలో 8 ఎలక్ట్రాన్తో నిండి స్థిరత్వాన్ని పొందడానికి రసాయన బంధంలో పాల్గొంటాయి. ఇప్పుడు మనం ఆవర్తన పట్టిక అంటే పీరియాడిక్ టేబుల్ సంబంధించి కొన్ని బిట్లు ఇక్కడ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 35, ఆవర్త పట్టికను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ డాల్టన్, లావోజియర్, రదర్ఫోర్డ్, మెండలీవ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, మెండలీవ్, డిమిట్రీ మెండలీవ్. మెండలీవ్ మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా అమర్చి మొట్టమొదట ఆవర్తన పట్టికను రూపొందించారు. క్వశ్చన్ నెంబర్ 36, ఆధునిక ఆవర్తన పట్టిక మోడర్న్ పీరియాడిక్ టేబుల్ దేని ఆధారంగా అమర్చబడింది? పరమాణు ద్రవ్యరాశి, న్యూట్రన్ల సంఖ్య, పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, పరమాణు సంఖ్యను బేస్ చేసుకొని. హెన్రీ మోస్లీ ఆధునిక ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం మూలకాలు వాటి పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో అమర్చబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 37, ఆవర్తన పట్టికలో 0 గ్రూపు మూలకాలు ఏవి? హాలోజన్లు, ఆల్కలీ లోహాలు, ఆల్కలిన్ ఎర్త్ లోహాలు, జడవాయువులు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, జడవాయువులు. హీలియం, నియాన్, ఆర్గాన్ వంటి జడవాయువులు గ్రూప్ 18 రసాయన చర్యలో పాల్గొనవు, అందుకే వీటిని 0 గ్రూపులో ఉంచారు. అంటే ఇవి 0 గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 38, ఆవర్తన పట్టికలో అత్యంత లోహ స్వభావం మెటాలిక్ క్యారెక్టర్ గల మూలకం ఏది? క్లోరిన్, ఆక్సిజన్, సీసియం ఆర్ ఫ్రాన్షియం, ఫ్లోరిన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, సీసియం లేదంటే ఫ్రాన్షియం. సీసియం మరియు దాని కింద ఉండే ఫ్రాన్షియం ఆవర్తన పట్టికలో అత్యంత ఎలక్ట్రోపాజిటివ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 39, ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధాన వాయువులు ఏవి? మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా మరియు కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు, ఓజోన్ మరియు క్లోరిన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. పరిశ్రమలు మరియు వాహనాల నుండి విడుదలయ్యే ఈ వాయువులు నీటితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లాలుగా మారి ఆమ్ల వర్షానికి కారణమవుతాయి. క్వశ్చన్ నెంబర్ 40, భూమి యొక్క ఉపరితలంలో అత్యంత సమృద్ధిగా లభించే లోహం ఏది? ఇనుము, రాగి, అల్యూమినియం, గోల్డ్. సో వీటిలో వరకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, అల్యూమినియం. భూమి యొక్క ఉపరితలంలో ఆక్సిజన్ మరియు సిలికాన్ తర్వాత అత్యంత సమృద్ధిగా లభించే లోహం అల్యూమినియం. ఇక్కడ మనము ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్ సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 41, నీటిలో కరిగినప్పుడు OH- అయాన్లను, హైడ్రాక్సైడ్ అయాన్లను విడుదల చేసే పదార్థాలు ఏవి? ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, లోహాలు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, క్షారాలు, బేసెస్ అంటాము, లేదంటే వీటిని ఆల్కలీస్ అని కూడా అంటాము. అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం నీటిలో కరిగి OH- అయాన్లను విడుదల చేసే పదార్థాలను క్షారాలు లేదా ఆల్కలీన్లని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 42, సాధారణంగా యాంటీ యాసిడ్లలో ఉండే ప్రధాన క్షారం ఏది? సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్స్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ దీనిని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది బలహీనమైన క్షారం. ఇది జీర్ణాశయంలోని అధిక ఆమ్లాన్ని తటస్థీకరించి యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని దేనిని అంటారు? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటాము. క్వశ్చన్ నెంబర్ 43, ద్రావణాన్ని బట్టి రంగును మార్చే పదార్థాలు ఏవి? వీటిని మనం ఇండికేటర్స్ అని అంటాము. లవణాలు, లోహాలు, సూచికలు, ద్రావకాలు. సో వీటిలో మనం రైట్ ఆన్సర్కి ఏమంటాము? ఆప్షన్ సి, సూచికలు. సూచికలు ఉదాహరణకు లిట్మస్, మిథైల్ ఆరెంజ్, పసుపు,
ఆమ్లమా లేదా క్షారమా అని గుర్తించడానికి రంగు మార్పుల ద్వారా తెలియజేస్తారు. క్వశ్చన్ నంబర్ 44. దంతక్షయానికి కారణమయ్యే ఆమ్ల స్వభావం ఉన్న pH విలువ 7 కంటే ఎక్కువ, 7, 7.4, 5.5 కంటే తక్కువ. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, 5.5 కంటే తక్కువ ఉంటే టూత్ డీకే అని అంటాం, దంతక్షయానికి కారణమవుతుంది. నోట్లో ఆహారం విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడే ఆమ్లం యొక్క pH విలువ 5.5 కంటే తక్కువగా పడిపోతే అది దంత ఎనామిల్ను కరిగించి దంతక్షయానికి దారితీస్తుంది. క్వశ్చన్ నెంబర్ 45. వాషింగ్ సోడా యొక్క రసాయన ఫార్ములా ఏది? NaHCO3, CaSO4, NaOH, Na2CO3, 10H2O. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, Na2CO3, 10H2O. వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అని అంటాము. వస్త్ర పరిశ్రమలో మరియు నీటి యొక్క కాఠిన్యతని అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని తొలగించడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు మనము కార్బన్ మరియు దాని సమ్మేళనాలు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఈ టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూద్దాము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 46. కర్బన రసాయన శాస్త్రానికి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి ప్రధాన ఆధారం అయిన మూలకం ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, సిలికాన్, కార్బన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, కార్బన్. కార్బన్ అనేది అన్ని కర్బన సమ్మేళనాలకు ఆధారం, అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నిటికి కూడా ఈ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 47. కార్బన్కు ఇతర కార్బన్ పరమాణువులతో బంధాలను ఏర్పరచగలిగే ప్రత్యేక లక్షణం ఏంటి? అష్టక నియమం, బహుళ బంధాలు, సంయోజనీయ బంధం, శృంఖల నిర్మాణం. సో వీటిని మనం ఆక్టెంట్ రూల్, మల్టిపుల్ బాండ్స్, కోవలెంట్ బాండ్, క్యాటినేషన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, క్యాటినేషన్, శృంఖల నిర్మాణం అని అంటాము. శృంఖల నిర్మాణం అనేది కార్బన్ యొక్క ప్రత్యేక లక్షణం. దీని ద్వారా కార్బన్ సుదీర్ఘ గొలుసు అంటే లాంగ్ చైన్స్ మరియు వలయాలు, రింగ్స్ ఏర్పరచగలదు. క్వశ్చన్ నెంబర్ 48. పెట్రోలియం వాయువులో ప్రధానంగా ఉండే వాయువు ఏది? పెట్రోలియం వాయువులలో ప్రధానంగా ఉండే వాయువు ఏది? మీథేన్, ఈథేన్, ప్రోపేన్ మరియు బ్యూటేన్, ఎస్టిలిన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, ప్రోపేన్ మరియు బ్యూటేన్. ఎల్పిజి సో ప్రధానంగా ప్రోపేన్ మరియు బ్యూటేన్ యొక్క మిశ్రమం. క్వశ్చన్ నెంబర్ 49. హైడ్రోకార్బన్లలో కార్బన్ కార్బన్ మధ్య త్రైబంధం ఉండే సమ్మేళనాలు ఏవి? ఆల్కేన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు, ఆల్కైల్ హ్యాలైడ్స్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, ఆల్కైన్లు. ఐన్లు ఉంటే మనకు ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది. ఆల్కైన్లో కార్బన్ కార్బన్ మధ్య త్రైబంధం లేదా త్రికబంధం అనేది ఉంటుంది. ఉదాహరణకు ఎథైన్. ఆల్కైన్లో ఏకబంధం, ఆల్కీన్లలో ద్విబంధం ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 50. వెనిగర్లో ఉండే ప్రధాన ఆమ్లం ఏది? బిటనోయిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లం యొక్క 5 to 8% ద్రావణాన్ని మనం వెనిగర్గా పిలుస్తాము. ఇప్పుడు మనం కొన్ని లోహ సంగ్రహణ అంటే మెటలర్జీ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 51. భూమి నుండి తవ్వి తీసిన మలినాలు కలిసిన ముడి ఖనిజాన్ని ఏమంటాము? భూమి నుండి తవ్వి తీసిన మలినాలు కలిగిన ముడి ఖనిజాన్ని ఏమంటాము? లోహం, ఖనిజం, మిశ్రమం, ఫ్లక్స్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఓర్, ఖనిజం అని అంటాము. సో ఖనిజం అంటే దీన్ని ఓర్ అని అంటాము. ఖనిజం అనేది లాభదాయకంగా లోహాన్ని సంగ్రహించడానికి ఉపయోగించే సహజంగా లభించే పదార్థం. లోహ సంగ్రహణ ప్రక్రియలో మలినాలను తొలగించడానికి ఉపయోగించే పదార్థం ఏది? అంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి ఉపయోగించే పదార్థం. ఖనిజం, లోహం, ఫ్లక్స్, గ్యాంగు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, ఫ్లక్స్. ఫ్లక్స్ అనేది ముడి ఖనిజంలో ఉండే ఇనుము వంటి మలినాలను తొలగించడానికి ఉపయోగించే పదార్థం. ఇది మలినాలతో కలిసి స్లాగ్గా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 53. లోహాల యొక్క చర్యాశీలత ఆధారంగా ఏ లోహాలను వాటి యొక్క సమ్మేళనాల నుండి విద్యుత్ విశ్లేషణ ద్వారా సంగ్రహించబడతాయి? తక్కువ చర్యాశీలత గల లోహాలు, అత్యధిక చర్యాశీలత గల లోహాలు, మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు, జడ లోహాలు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి,
అత్యధిక చర్యశీలత గల లోహాలు. అత్యధిక చర్యశీలత గల సోడియం, పొటాషియం, అల్యూమినియం వంటి లోహాలను వాటి సమ్మేళనాల నుండి విద్యుత్ విశ్లేషణ ద్వారా మాత్రమే సంగ్రహిస్తారు. క్వశ్చన్ నంబర్ 54. కాపర్ లోహం గాలికి గురైనప్పుడు దాని ఉపరితలంపై ఏర్పడే ఆకుపచ్చని పూత దేని వలన వస్తుంది? కాపర్ ఆక్సైడ్, కాపర్ సల్ఫైడ్, కాపర్ కార్బోనేట్ మరియు కాపర్ హైడ్రాక్సైడ్ మిశ్రమం, కాపర్ సల్ఫేట్. సో దీనికి రైట్ ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ సి, కాపర్ కార్బోనేట్ మరియు కాపర్ హైడ్రాక్సైడ్ మిశ్రమం. కాపర్ గాలిలోని తేమ మరియు CO2తో చర్య జరిపి ఆకుపచ్చని కాపర్ కార్బోనేట్ పూతను ఏర్పరుస్తుంది. ఇప్పుడు రసాయన చర్యలకు సంబంధించి అంటే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 55. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే కొత్త పదార్థాన్ని ఏర్పరిచే చర్య ఏది? డీకంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్. సో దీంట్లో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, సంయోగ చర్య అంటాం దీన్ని, కాంబినేషన్ రియాక్షన్. సో ఇక్కడ ఏంటంటే 2 పదార్థాలు కలిసి ఒక పదార్థం ఏర్పడడాన్ని ఏమంటామంటే మనము సంయోగ చర్య, కాంబినేషన్ రియాక్షన్. క్వశ్చన్ నెంబర్ 56. ఉష్ణం విడుదలయ్యే రసాయన చర్య ఏమంటారు? ఉష్ణగ్రాహక చర్య అంటే ఎండోథర్మిక్ రియాక్షన్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్, స్థానభ్రంశ చర్య, తటస్థీకరణ చర్య. సో హీట్ అనేది ఇక్కడ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవుతే మనం ఏమంటామంటే దాన్ని ఉష్ణమోచక చర్య, ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఉష్ణమోచక చర్యలో రసాయన బంధాలు ఏర్పడినప్పుడు శక్తి విడుదల అవుతుంది. ఉదాహరణకు దహనం. క్వశ్చన్ నెంబర్ 57. ఒక ఆమ్లం మరియు ఒక క్షారం చర్య జరిపి లవణం మరియు నీటిని ఏర్పరిచే చర్య ఏది? సంయోగ చర్య, వియోగ చర్య, ఆక్సీకరణ, తటస్థీకరణ. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, తటస్థీకరణ చర్య అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్. తటస్థీకరణ చర్య అనేది ఆమ్లాల మరియు క్షారాల మధ్య జరిగి వాటి ఆమ్ల క్షార స్వభావాన్ని తొలగిస్తుంది, అంటే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 58. రసాయన చర్యలో ఒక పదార్థం ఆక్సిజన్ను పొందడం లేదా హైడ్రోజన్ కోల్పోవడం దేనిని సూచిస్తుంది? క్షయం అంటే రిడక్షన్, తటస్థీకరణం, ఆక్సీకరణం, ఉష్ణమోచకం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, ఆక్సీకరణం అంటే ఆక్సిడేషన్ అని అంటాము. ఆక్సీకరణం అనేది ఆక్సిజన్ పొందడం లేదా ఎలక్ట్రాన్లను కోల్పోవడం. క్షయం అనేది ఆక్సిజన్ కోల్పోవడం లేదా ఎలక్ట్రాన్లను పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని పాలిమర్స్ మరియు ఇంధనాల గురించి కొన్ని చూద్దాము. అంటే పాలిమర్స్ మరియు ఫ్యూయల్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 59. అనేక చిన్న చిన్న యూనిట్లు అంటే మోనోమర్లు కలిసి ఒక పెద్ద గొలుసు నిర్మాణాన్ని పాలిమర్ని ఏర్పరిచే ప్రక్రియ ఏది? శృంఖల నిర్మాణం, ద్రవీభవనం, పాలిమరైజేషన్, వియోగం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్స్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, పాలిమరైజేషన్. పాలిమరైజేషన్ అనేది చిన్న అణువులు కలిసి పొడవైన గొలుసు పాలిమర్లను ఏర్పరిచే ప్రక్రియ. ఉదాహరణ ఇక్కడ మనం ప్లాస్టిక్ తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 60. సహజ వాయువులో అంటే న్యాచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు ఏది? బ్యూటేన్, ఇథనాల్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, మీథేన్. మీథేన్ సహజ వాయువులో దాదాపు 95% వరకు ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన ఇంధనం. క్వశ్చన్ నెంబర్ 61. నాన్ స్టిక్ వంట పాత్ర పూతలో ఉపయోగించే పాలిమర్ ఏది? PVC, పాలిథిన్, నైలాన్, టెఫ్లాన్. దీనికి రైట్ ఆన్సర్స్ మనకేమవుతుంది? ఆప్షన్ డి, టెఫ్లాన్. టెఫ్లాన్ పాలిటెట్రాఫ్లోరో ఎథిలీన్ అనేది ఒక థర్మోసెట్టింగ్ పాలిమర్. దీనికి ఉన్న నాన్ స్టిక్ లక్షణం వల్ల దీని వంట పాత్రలకు పూతగా పూస్తారు. క్వశ్చన్ నెంబర్ 62. ప్లాస్టిక్లు దేనికి ఉదాహరణ? సహజ రబ్బరు, మోనోమర్లు, సింథటిక్ పాలిమర్లు, కార్బన్ యొక్క రూపాంతరాలు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, సింథటిక్ పాలిమర్లు. ప్లాస్టిక్లు అనేవి కర్మాగారంలో రసాయన చర్యల ద్వారా తయారు చేయబడిన సింథటిక్ పాలిమర్లు. ఇప్పుడు మనం కొన్ని ద్రావణాలు మరియు ద్రావకాలు, సొల్యూషన్స్ అండ్ సాల్వెంట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ తీసుకున్నాము. క్వశ్చన్ నెంబర్ 63. ఏదైనా పదార్థాన్ని కరిగించగలిగే ద్రవాన్ని ఏమంటారు? ద్రావితం, దీన్ని సొల్యూట్ అంటాము. ద్రావకం, సాల్వెంట్. మిశ్రమం, సమ్మేళనం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, ద్రావకం, సాల్వెంట్. ద్రావకం అనేది ద్రావణంలో అధిక మొత్తంలో ఉండే పదార్థం. ఇది ద్రావితాన్ని కరిగించుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 64. యూనివర్సల్ సాల్వెంట్ అని దేనిని అంటారు? క్వశ్చన్ నెంబర్ 64. యూనివర్సల్ సాల్వెంట్ అని దేనిని అంటారు?
ఆల్కహాల్, బెంజీన్, నీరు, పెట్రోలు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి నీరు. నీరు చాలా పదార్థాలను కరిగించగల సామర్థ్యం కలిగి ఉంటుంది, అందుకే దీనిని యూనివర్సల్ సాల్వెంట్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 65. ఒక ద్రావణంలో ద్రావితం యొక్క రేణువులు పూర్తిగా కరిగిపోయి కనిపించకుండా ఉంటే దానిని ఏమంటారు? సస్పెన్షన్, కొల్లాయిడ్, ట్రూ సొల్యూషన్, విక్షేపణ మాధ్యమం. సో దీనికి మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి నిజ ద్రావణం, అంటే ట్రూ సొల్యూషన్స్ అని అంటాము. నిజ ద్రావణంలో ద్రావితం రేణువుల పరిమాణం చాలా చిన్నవిగా ఉంటుంది, కాబట్టి వాటిని కంటితో చూడలేము. ఉదాహరణకు ఉప్పు నీరు. క్వశ్చన్ నెంబర్ 66. ద్రావణం యొక్క ద్రవీభవన స్థానాన్ని తగ్గించే ప్రక్రియ ఏది? ఆస్మాసిస్, టిండాల్ ప్రభావం, కోల్గేటివ్ లక్షణాలు, బాష్పీభవనం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి కోల్గేటివ్ లక్షణాలు. ద్రావతాన్ని జోడించడం వలన ద్రావణం యొక్క ద్రవీభవన స్థానం తగ్గుతుంది. ఇది కోల్గేటివ్ లక్షణానికి ఉదాహరణ. ఇక్కడ మనం ఆవర్తన పట్టిక మరియు పోకడలు అంటే పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇక్కడ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 67. ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను ఏమంటారు? గ్రూపులు, పీరియడ్లు, బ్లాక్లు, లోహాలు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి పీరియడ్లు. ఆవర్తన పట్టికలో 7 పీరియడ్స్ అడ్డు వరుసలు మరియు 18 గ్రూపులు నిలువు వరుసలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 68. ఆవర్తన పట్టికలో ఒక గ్రూపులో అంటే పై నుండి కిందకి అణుపరిమాణం అటామిక్ సైజ్ ఎలా మారుతుంది? తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది, పెరుగుతుంది, ముందు తగ్గి తర్వాత పెరుగుతుంది. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి పెరుగుతుంది. ఒక గ్రూప్లో పై నుండి క్రిందకు వెళ్లే కొద్దీ ప్రతి తదుపరి మూలకానికి ఒక కొత్త ఎలక్ట్రానిక్ కర్పరం జోడించబడుతుంది. దీని వలన అణువు పరిమాణం పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 69. ఆవర్తన పట్టికలో అత్యంత రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది? హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్. ఆక్సిజన్, క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది అత్యంత రుణ విద్యుదాత్మకత గల ఎలక్ట్రాన్ గల మూలకం. సో ఎలక్ట్రాన్లను బంధనం నుండి బలంగా ఆకర్షించగల సామర్థ్యం దీనికి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 70. లోహాలు సాధారణంగా దేనిని కోల్పోయి ధనాత్మక అయాన్లుగా ఏర్పరుస్తారు? ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, అయాన్లు. సో దీనికి మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి ఎలక్ట్రాన్స్ కోల్పోవడం వల్ల అది పాజిటివ్ అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది. లోహాలు వాటి బాహ్య కర్పణ నుండి ఎలక్ట్రాన్లను సులభంగా కోల్పోయి ధనావేశం గల క్యాటయాన్లుగా ఏర్పడతాయి. ఇప్పుడు మనం పర్యావరణ రసాయన శాస్త్రం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 71. ఓజోన్ పొర క్షీణత ఓజోన్ లేయర్ డిప్లేషన్ కారణమయ్యే ప్రధాన రసాయన సమ్మేళనం ఏది? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు. ఇందులో మనకు రైట్ ఆన్సర్స్కి ఏమవుతుంది? ఆప్షన్ డి క్లోరోఫ్లోరో కార్బన్లు. రిఫ్రిజిరేటర్లు మరియు ఎయిర్ కండిషనర్లలో ఉపయోగించే సిఎఫ్సిఎస్ ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 72. తాగునీటిలో అధిక సాంద్రతలో ఉంటే బ్లూ బేబీ సిండ్రోమ్కు కారణమయ్యే లవణాలు ఏవి? క్లోరైడ్లు, సల్ఫేట్లు, ఆర్సెనిక్, నైట్రేట్లు. వీటిలో మనకు రైట్ ఆన్సర్స్కి ఏమవుతుంది? ఆప్షన్ డి నైట్రేట్లు. నీటిలో అధిక నైట్రేట్లు ఎరువుల నుండి ముఖ్యంగా శిశువులలో బ్లూ బేబీ సిండ్రోమ్కు దారితీస్తాయి. క్వశ్చన్ నెంబర్ 73. గ్లోబల్ వార్మింగ్కు ప్రధానంగా దోహదపడే వాయువు ఏది? గ్లోబల్ వార్మింగ్కు ప్రధానంగా దోహదపడే వాయువు ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. బొగ్గును మండించడం వంటి మానవ కార్యకలాపాల వలన అధికంగా విడుదలయ్యే CO2 ప్రధాన గ్రీన్ హౌస్ వాయువు. క్వశ్చన్ నెంబర్ 74. గాలిలో గంధకం యొక్క వాసన దేని వలన వస్తుంది? అంటే సల్ఫర్ యొక్క వాసన దేని వలన వస్తుంది? అమ్మోనియా, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, క్లోరిన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు కుళ్ళిన గుడ్డు యొక్క వాసన కలిగి ఉంటుంది. రోటెన్ ఎగ్ అని అంటాం దీన్ని. క్వశ్చన్ నెంబర్ 75. అయానిక్ బంధం ఏర్పడినప్పుడు ఏమి జరుగుతుంది? ఎలక్ట్రాన్ల భాగస్వామ్యం చేయబడతాయి, ప్రోటాన్ల మార్పిడి అవుతాయి, న్యూట్రాన్లు కలుస్తాయి, ఎలక్ట్రాన్లు ఒక పరమాణు నుండి మరొక దానికి బదిలీ చేయబడతాయి. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి ఎలక్ట్రాన్లు ఒక పరమాణు నుండి మరొక దానికి బదిలీ చేయబడతాయి. అయానిక్ బంధం లోహాలు మరియు అలోహాలు మధ్య ఎలక్ట్రాన్ల పూర్తి బదిలీ ద్వారా ఏర్పడుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్లు కోల్పోయేవి, ఇవి ఎలక్ట్రాన్లు పొందేవి. క్వశ్చన్ నెంబర్ 76.
నీటిలో నూనె వంటి కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నం చేయడానికి సబ్బులు మరియు డిటర్జెంట్లు ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియకు దారితీసే సబ్బు యొక్క ఆస్తి ఏది? అధిక pH, ద్విబంధాల ఉనికి, ఉభయ స్వభావం, కేవలం ఆయిల్ స్వభావం. సో దీనిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, ఉభయ స్వభావం. సబ్బు అణువులకు ఉభయ స్వభావం ఉంటుంది. అంటే ఒక చివర నీటిని ఆకర్షిస్తుంది మరియు మరొక చివర నూనెను ఆకర్షిస్తుంది. హైడ్రోఫిలిక్, లియోఫిలిక్. క్వశ్చన్ నెంబర్ 77. పాలిథిన్ యొక్క మోనోమర్ ఏది? మీథేన్, ఎథిలిన్, ఇథనాల్, బెంజీన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, ఎథిలిన్. పాలిథిన్ అనేది అనేక ఎథిలిన్ అణువులు కలిసి ఏర్పడే పాలిమర్. నెంబర్ 78. పచ్చి పాల నుండి పెరుగు తయారు చేయడానికి కారణమయ్యే ప్రక్రియ ఏది? స్వేదనం, డిస్టిలేషన్ అంటాము, స్ఫటికీకరణం, క్రిస్టలైజేషన్, తటస్థీకరణ, కిణ్వనం, ఫెర్మెంటేషన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, ఫెర్మెంటేషన్, కిణ్వనం. పాలల్లో ఉండే లాక్టోస్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మార్చే కిణ్వనం ప్రక్రియ ద్వారా పెరుగు తయారవుతుంది. క్వశ్చన్ నెంబర్ 79. ఆవర్త పట్టికలో ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి లోహ స్వభావం ఎలా మారుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది, ముందు తగ్గి తర్వాత పెరుగుతుంది. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, తగ్గుతుంది. ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్లే కొద్దీ ఎలక్ట్రాన్ కోల్పోయే సామర్థ్యం తగ్గి లోహ స్వభావం తగ్గుతుంది మరియు అల్లాహ స్వభావం పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 80. రసాయన చర్యలను వేగవంతం చేయడానికి లేదా నెమ్మదిగా చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏవి? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, ఉత్ప్రేరకాలు. వీటిని మనం కెటలిస్టస్ అంటాము. ఉత్ప్రేరకాలు రసాయన చర్యలో పాల్గొంటాయి, కానీ వాటిలో దేనిని ఉపయోగించకుండా చర్య వేగాన్ని మారుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 81. సూర్యుడి నుండి భూమికి చేరే శక్తి దేని వలన ఉత్పత్తి అవుతుంది? న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అణు విచ్ఛిత్తి, అణు సంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్, రసాయన దహనం, రేడియో ధార్మికత. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, అణు సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్ అవుతుంది. సూర్యుని కేంద్రకంలో అణు సంలీనం హైడ్రోజన్ అణువులు కలిసి హీలియంగా మారడం జరిగి భారీ మొత్తంలో శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 82. ఫ్రిడ్జ్లలో లేదా స్ప్రేలలో ఉపయోగించని ప్రత్యామ్నాయ శీతలీకరణ వాయువు ఏది? అమ్మోనియా, హైడ్రోఫ్లోరోకార్బన్లు, సిఎఫ్సిఎస్, ఐసోబ్యూటేన్లు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్స్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, సిఎఫ్సిఎస్, క్లోరోఫ్లోరోకార్బన్స్. సిఎఫ్సిఎస్ ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నందున వాటి స్థానంలో హెచ్ఎఫ్సిఎలు, అమ్మోనియా వంటి వాటిని ఉపయోగించబడుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 83. సజల ద్రావణంలో హైడ్రోజన్ అయాన్లు ఏ రూపంలో ఉంటుంది? స్వేచ్ఛ ప్రోటాన్, హైడ్రాక్సైడ్ అయాన్, హైడ్రోనియం అయాన్, హైడ్రోజన్ వాయువు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, హైడ్రోనియం అయాన్. H+ అయాన్లు నీటిలో స్వేచ్ఛగా ఉండవు. అవి నీటి అణువుతో కలిసి హైడ్రోనియం అయాన్ H3O+ అయాన్ రూపంలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 84. ఆక్సీకరణం మరియు క్షయకరణం చర్యలు కలిసి జరిగే చర్య తటస్థీకరణ చర్య, సంయోగ చర్య, వియోగ చర్య, రిడాక్స్ చర్య. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, రిడాక్స్ చర్య. రిడాక్స్ చర్య అనేది ఆక్సీకరణం మరియు క్షయకరణం ఏకకాలంలో జరిగే రసాయన చర్య. ఎలక్ట్రాన్ కోల్పోవడం, ఎలక్ట్రాన్ పొందడం రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 85. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏమిటి? సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్, కాల్షియం ఆక్సీక్లోరైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, కాల్షియం ఆక్సీక్లోరైడ్. బ్లీచింగ్ పౌడర్ను నీటిని శుద్ధి చేయడానికి మరియు రంగును పోగొట్టడానికి ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 86. టంగస్టన్ ఫిలమెంట్ను తయారు చేయడానికి లోహాలను ఉపయోగించడానికి కారణమైన లక్షణం ఏది? అధిక సాగుదల, అధిక విద్యుత్ వాహకత, అధిక ద్రవీభవన స్థానం, అధిక సాంద్రత. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, అధిక ద్రవీభవన స్థానం. టంగస్టన్ అత్యధిక ద్రవీభవన స్థానం సుమారు 3420 డిగ్రీ సెల్సియస్ కలిగి ఉంటుంది. ఇది వేడి చేసినప్పుడు కరిగిపోకుండా కాంతిని విడుదల చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 87. కాంతి సమక్షంలో జరిగే రసాయన చర్యకు ఉదాహరణ ఏది? తటస్థీకరణ చర్య, కిరణజన్య సంయోగ క్రియ, దహన చర్య, అవక్షేపణ చర్య. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ బి, కిరణజన్య సంయోగ క్రియ.
కిరణజన్య సంయోగక్రియ అనేది కాంతి శక్తిని ఉపయోగించుకొని గ్లూకోజ్ను తయారు చేసే ఫోటోకెమికల్ చర్య. క్వశ్చన్ నెంబర్ 88. రబ్బరును గట్టిపరచడానికి దేనిని కలుపుతారు? కార్బన్, మెగ్నీషియం, సల్ఫర్, నైట్రోజన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, సల్ఫర్. రబ్బర్కు సల్ఫర్ను కలిపితే అది మరింత స్థితిస్థాపకంగా మరియు మన్నికంగా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 89. వాయువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్త ఎవరు? డాల్టన్, రూథర్ఫోర్డ్, బాయిల్, అవగాడ్రో. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, బాయిల్. రాబర్ట్ బాయిల్ వాయువుల ఘనపరిమాణం మరియు పీడనం మధ్య సంబంధాన్ని వివరించే బాయిల్ నియమాన్ని ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 90. నత్రజని అంటే నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య అటామిక్ నంబర్ ఎంత? 3, 4, 5, 7. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, 7. క్వశ్చన్ నెంబర్ 91. వంట నూనెలను నెయ్యిగా మార్చే ప్రక్రియలో ఉపయోగించే వాయువు ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, హైడ్రోజన్. వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? ఆప్షన్ డి, హైడ్రోజన్. వంట నూనెలు అసంతృప్త కొవ్వులు హైడ్రోజన్తో చర్య జరిపి సంతృప్త కొవ్వులుగా అంటే నెయ్యిగా మారే ప్రక్రియను హైడ్రోజనీకరణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 92. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి యొక్క రసాయన ఫార్ములా ఏది? CaSO4, CaSO4 2H2O, CaCO3, CaSO4 half H2O. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్స్ ఏమవుతుంది? ఆప్షన్ డి, CaSO4 half H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ నీటిని కలిపినప్పుడు గట్టిపడి కీళ్లను కదలకుండా చేయడానికి ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 93. రసాయన శాస్త్రం యొక్క పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని అంటాము. జాన్ డాల్టన్, హెన్రీ మోస్లీ, ఆంటోయిన్ లవోజియర్, రూథర్ఫోర్డ్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, ఆంటోయిన్ లవోజియర్. లవోజియర్ దహనం మరియు ద్రవ్య నిత్యత్వ నియమంపై చేసిన కృషికి గాను ఆధునీకరణ రసాయన శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డాడు. క్వశ్చన్ నెంబర్ 94. రసాయన చర్య వేగాన్ని పెంచడానికి ఉత్ప్రేరకానికి ఉపయోగించే ప్రక్రియ ఏది? ఆక్సీకరణం, కిణ్వనం, స్వేదనం, కెటాలసిస్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, కెటాలసిస్. రసాయన చర్యల్లో ఉత్ప్రేరకాన్ని వాడి చర్య వేగాన్ని మార్చడాన్నే కెటాలసిస్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 95. ద్రవాలు మరియు వాయువులలో ద్రవ్యరాశి బదిలీ లేకుండా ఉష్ణం బదిలీ అయ్యే ప్రక్రియ ఏది? ప్రసరణ, వికిరణం, సంవహనం, ఆస్మాసిస్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, సంవహనం, కన్వెక్షన్. సో దీనికి రీజన్ కానీ తీసుకుంటే సంవహనంలో వేడిగా ఉన్న అణువులు పైకి వచ్చి చల్లని అణువులు కిందకి వస్తాయి. దీని వలన ద్రవాలలో మరియు వాయువులలో ఉష్ణం బదిలీ జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 96. పదార్థం యొక్క పి బ్లాక్ మూలకాలు ఆవర్తన పట్టికలో ఎక్కడ ఉంటాయి? ఎడమ వైపున, మధ్య భాగం, కుడివైపు, దిగువ భాగం. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, కుడివైపు, గ్రూప్ 13 to 18. పి బ్లాక్ మూలకాలు ఆవర్తన పట్టికలో కుడివైపున ఉంటాయి. వీటిలో అలోహాలు, లోహాలు మరియు అర్ధలోహాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 97. ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థాయిలను దేనితో సూచిస్తారు? L, Ml, Ms, N. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ డి, N. దీనిని మనం ప్రధాన క్వాంటం సంఖ్య అంటాం, ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. సో ప్రధాన క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థాయి మరియు కేంద్రకం నుండి దాని దూరాన్ని తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 98. రాగి మరియు తగరం యొక్క మిశ్రమం ఇత్తడి, బ్రాస్, స్టీల్, కాంస్యము, బ్రాంజ్ అంటాము, డ్యూరాల్యూమినియం. వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, కాంస్యము, బ్రాంజ్ అని అంటాము. కాంస్యము అనేది రాగి మరియు తగరం టిన్ యొక్క మిశ్రమం. క్వశ్చన్ నెంబర్ 99. క్యారెట్ మరియు నిమ్మరసం రంగును మార్చడానికి ఉపయోగించే సూచకం ఏది? లిట్మస్, మిథైల్ ఆరెంజ్, పసుపు, ఫినాప్థలిన్. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, పసుపు, టర్మరిక్. పసుపు ఆమ్ల ద్రావణాలలో పసుపు రంగులో ఉండి క్షార ద్రావణంలో ఎరుపు రంగులోనికి మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 100. నీటిని శాశ్వతంగా గట్టిగా ఉంచడానికి కారణమయ్యే లవణాలు ఏవి? కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్లు, సోడియం మరియు పొటాషియం క్లోరైడ్లు, కాల్షియం మరియు మెగ్నీషియం సల్ఫేట్లు మరియు క్లోరైడ్లు, కాల్షియం ఆక్సైడ్లు. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది? ఆప్షన్ సి, కాల్షియం మరియు మెగ్నీషియం సల్ఫేట్లు మరియు క్లోరైడ్లు. నీటి యొక్క శాశ్వత కాఠిన్యానికి కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు మరియు క్లోరైడ్లు కారణం.
ఫ్రెండ్స్ ఇవి మనకు 100 బిట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో కెమిస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ ఈ బిట్లు చాలా వరకు మనకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అవ్వండి. అవసరమైతే నోట్ చేసుకోండి, వీడియోని 1-2 సార్లు చూడండి. అలాగే మన వీడియోని మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.